ఎవరి పేరు వింటే ఉత్సాహం ఉత్తేజం కలుగుతుందో, ఎవరి పేరు వింటే దేశభక్తిలో అతన్ని మించిన వారు లేరని అనిపిస్తుందో అతనే షహీద్ ఏ ఆజాం భగత్ సింగ్. భగత్ సింగ్ చిన్నప్పటి నుండే ఆయన స్వాతంత్రం కోసం పరితపించాడు. అతను చిన్న వయసులోనే స్వాతంత్రం కోసము తన జీవితాన్ని బలి ఇవ్వడం జరిగింది. స్వాతంత్ర పిపాసతో ఆయన తన సహచరులతో కలిసి ఈ దేశంలో ఉన్న కార్మికులు, రైతులు వీళ్ళకు వ్యతిరేకంగా ప్రభుత్వం అనుసరించే విధానాలను ఆయన వ్యతిరేకించాడు. అంతేకాదు, వీళ్ళకు వ్యతిరేకంగా పబ్లిక్ సేఫ్టీ బిల్లు, ట్రేడ్ డిస్ప్యూట్స్ బిల్లు అంటే కార్మిక వివాదాల బిల్లు, ప్రజా భద్రతా బిల్లు యొక్క ముసాయిదాను ప్రవేశపెట్టబోతుంటే ఆ ప్రవేశపెడుతున్న తరుణంలో అవి కార్మికులకు కానీ, రైతులకు కానీ, ప్రజలకు ఏ రకంగా నష్టకరమైనవో అనేదాన్ని వివరిస్తూ కొన్ని కరపత్రాలను తయారు చేసి సెంట్రల్ అసెంబ్లీలోకి వెళ్ళి అక్కడ చంపగలిగిన వాతావరణం ఉన్నప్పటికీ కూడా తమ వాణిని వినిపించడమే, తమ అభిప్రాయాన్ని వినిపించడమే, చేటివాడికి కూడా తమ ఆశయాన్ని వినిపించాలనే ఉద్దేశంతో సెంట్రల్ అసెంబ్లీలో పొగబాంబులు విసిరి అక్కడ ఆ చట్టాల యొక్క క్రూరత్వాన్ని, చట్టాలు దేశ ప్రజలకు ఏ రకంగా నష్టం కలుగుతాయో అనేదాన్ని వివరించడం జరిగింది. ఆ సందర్భంగా అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత ఆయన జైల్లో ఉండి, జైలు నుండి కూడా స్వాతంత్రం కోసము స్నేహితులకు, వాళ్ళకు వీళ్ళకు లేఖలు కూడా అందించే ప్రయత్నాన్ని కూడా కొనసాగించాడు. అక్కడ కూడా ఆ యొక్క స్పిరిట్ని, ఉత్తేజాన్ని ఒక ఆదర్శవంతమైన దేశభక్తుడిగా వ్యవహరించాడు. ఆయన ఉరి తీయబడేటప్పుడు ఆయనని అక్కడ తలారి, నీకు ఇష్టమైన దైవాన్ని ప్రార్థించుకో బాబు, ఉరి తీయబోతున్నామంటే అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, నేను దేవుడి పట్ల విశ్వాసాన్ని కలిగి లేను. ఎప్పుడైతే దేవుని పట్ల నేను సదైవ దేవుడి పట్ల ఎప్పుడైతే నాకు భక్తి ఉండేనో అప్పుడు కూడా తిట్టుకునేవాడిని. దేవుడు ఉన్నాడు అనిపించినప్పుడల్లా తిట్టుకునేవాడిని. ఎందుకంటే నా దేశము పరదేశ దాస శృంఖలాలతో మగ్గిపోతున్నది కాబట్టి అలాంటి పరిస్థితిని కల్పించినందుకు, ఇలాంటి పరిస్థితి చూస్తూ ఊరుకుంటున్నందుకు ఆ దేవుని నిందించాను. కాబట్టి నేను దేవుని తలుచుకునే ప్రసక్తే లేదని ఆయన చాలా స్పష్టంగా ప్రకటించడం జరిగింది. ఇలాంటి దేశభక్తుడికి ఆయన ఏదైతే కోరుకున్నాడో ఆ ప్రకారంగా స్వాతంత్రం వచ్చిందా లేదా అనేది పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా వచ్చిన స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉంది. కాబట్టి అందరూ ఈ విధంగా ఆలోచించాలని, భగత్ సింగ్ యొక్క ఆశయాల్ని, భగత్ సింగ్ ఏదైతే స్వాతంత్రం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడో ఆ స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవడం కోసము దేశంలో యువత, ప్రజలు, విద్యార్థులు అందరూ ఒక్కముడిగా కృషి చేస్తారని ఆశిస్తూ ఈ విషయాన్ని మీ ముందుకు తెచ్చాను. నా పేరు పచ్చి భూమన్న, నేను నిజామాబాద్, తెలంగాణ. మరిన్ని విషయాలు మీ ముందు తీసుకురావడం కోసము కామెంట్ల రూపంలో జ్ఞానాన్ని ప్రసాదించండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.